హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మా వీడియో వచ్చేసి భుజాలైతే జాయింటింగ్ అనేది చేస్తున్నాను కదా. చేసేటప్పుడు చాలామందికి చంక దగ్గర ఎక్కువ తక్కువ వస్తుంది కదా క్లాత్ అనేది. అది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా సెట్ చేయాలన్నది అయితే ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసేయాలండి. మనం జాయింటింగ్ అయితే వేసాం కదా భుజాలది. జాయింటింగ్ వేసిన తర్వాత రెండు సైడ్లు ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వచ్చేటట్టుగా పట్టుకొని చూసిన తర్వాత లెంత్ని కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్స్ట్రా అయితే వస్తుంది. ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా ఫ్రంట్ పార్ట్ అయితే కొంచెం ఎక్స్ట్రానే వస్తుందండి సేఫ్ బెల్ట్ పెట్టాక. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగానైతే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకొని మనం హ్యాండ్ అనేది జాయింటింగ్ వేసుకున్నప్పుడు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. బ్లౌజు కరెక్ట్గా ప్లస్ గుర్తు అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసేయండి, హ్యాండ్ అయితే ఇలా వేసి ఇప్పుడు జాయింటింగ్ అనేది అయితే మార్జిన్ చేసినవి రెండు భాగాలు అనేటివి కొంచెం అటు ఇటుగా వచ్చాయండి. ఆ రెండింటిని ప్లస్ చేసుకొని వేసుకోవాలండి. అవి రెండింటిని కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా, వాటి మిడిల్లోనైతే మనం స్టిచ్ అనేది వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. బ్లౌజ్ కూడా ఎటు జారకుండా భుజాలు అనేటివి ఫిట్టింగ్ సూపర్గా ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే జాయింటింగ్ అనేది వేసుకోవాలి. కరెక్ట్గా ముడతలు రాకుండా పట్టుకొని క్లాత్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసేయండి, మరి లాస్ట్లోనైతే రఫ్ చేసుకోవాలి. నేనైతే 3 డాట్స్ అయితే వేస్తానండి, 3 స్టిచెస్ అయితే. చూసారా ఫ్రెండ్స్, ఇలా అయితే ప్లస్ గుర్తు వచ్చింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.